గగన్ గగన్ వాట్? అమ్మ వచ్చేసింది. షుట్. గగన్ గారు. అమ్మ వచ్చేసింది. అయ్యో అత్తయ్య గారే కదా, వస్తే రానివ్వు. ఏమవుతుంది గగన్ గారు? ఏం మాట్లాడుతున్నావు తారా? ఇంతకు ముందు చిన్న అనుమానం వచ్చిందని ఎంత పెద్ద ఇష్యూ అయింది తెలుసా? అమ్మ ఇప్పుడు నిన్ను ఇక్కడ చూసిందంటే నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా. మళ్ళీ మనం ఇలా కలవడం చాలా కష్టం అయిపోతుంది. అవునా? మరి ఇప్పుడేం చేయాలి? ఇందులోనా? గగన్ గగన్ గారు, నాకు ఊపిరాడుతండి. గగన్ అయ్యో గగన్ గారు, లోపల నుండి నేనేం చేయాలి? ఒక మంచి ట్యూన్ కట్టు. కబోర్డ్ లో నుంచా? అది కాస్తారా, ట్యూన్ కి ప్లేస్ తో పని లేదు. నన్ను ఊహించుకొని ఒక మంచి ట్యూన్ కట్. ఓకే? ఓ హాయ్ మా. ఏమైందిరా? ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నాను, తలుపు తీయవే. నేను యాక్చువల్లీ వాష్రూమ్ లో ఉన్నానమ్మా, అందుకే నాకు వినబడలేదు. అలాగా, సరే. ఇదిగో పాలు తాగు. ఖాళీ కడుపుతో పడుకోకూడదు. తాగు. థ్యాంక్స్ అమ్మా, బాయ్. గండం గడిచిపోయింది. మీకు వినిపిస్తుందా? అమ్మే నాకు కావాలని తీసుకొచ్చింది. ఇక్కడున్నావా భూమి? రాయి. అమ్మో, ఈ పర్సనాలిటీ ఏంటి? భూమి అయి ఉండదు అనుకుంటా. రాంగ్ బటన్ నొక్కాను. ఆకాష్ జాగ్రత్త, ఇంకో నిమిషం అయితే అగ్రిమెంట్ సంగతి దేవుడు ఎరుగు. నీ మ్యాటర్ న్యూస్ లో వస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. దొంగ చచ్చన్న చేతులు. అంటే ఇదే షర్టు. ఓహో, రాయి వేసింది బావా. నేరుగా నా దగ్గరికి రావచ్చు కదా. ఇలా దొంగచాటుగా కిటికీలోంచి రాయి విసరడం ఏంటో. సరే, నేను వెళ్తాను. మమ్మీ, ఏంటి ఇక్కడ? నువ్వేంటి ఈ టైంలో? వాటర్ తాగడానికి వచ్చాను. నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావు. అది మీ డాడీ గదిలోకి. డాడీ రూమ్ లోకి నువ్వే వెళ్ళడమా? అంటే పులిబోన్లోకి వెళ్తున్నావు మమ్మీ. ఏమంటున్నావు? అవును మరి, డాడీకి ఇప్పుడు నీ మీద పీకల దాకా కోపం ఉందని తెలుసు కదా. అలాంటప్పుడు తెలిసి తెలిసి లోపలికి వెళ్తే దాన్ని పులిబోన్లోకి వెళ్ళడమే అంటారు. మీ అందరి ముందు నా మీద మీ డాడీ కోప్పడినా ఆయన మనసులో నేనంటే ఎంత ప్రేమ ఉందో నాకు మాత్రమే తెలుసు.
అవన్నీ నీకు చెప్తే ఏం అర్థం అవుతాయి? నువ్వు ముందెళ్ళు, వెళ్ళు. ఏంటో మమ్మీ. ఓహో, నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా? దొంగ. తెలుసు తెలుసు. బావా, ఏయ్, ఏంటి ఇక్కడ? అదేంటి బావా, ఏం తెలియనట్టు అలా అడుగుతావు? నువ్వేగా నన్ను రాయితో కొట్టి మరీ పిలిచావు. నేనా? ఆ మాత్రం తెలీదనుకున్నావా? దొంగ. ఇదిగో ఈ షర్ట్ కలర్ నేను గుర్తుపట్టలేననుకున్నావా? చాలే బావా, ఇక అబద్ధం చెప్పి తప్పించుకోలేవు. పైగా నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా నీ మనసేంటో నేను అర్థం చేసుకోలేనా బావా? ఏంటి అర్థం చేసుకునేది? బయటికి నడు. వెళ్ళు. మమ్మీ మమ్మీ మమ్మీ, ఏమైంది? డాడీ కొట్టాడా? ఆ, ఆ, లేదే, లేదు. జస్ట్ అలా చెయ్యి తగిలిందంతే. సుకుమారంగా ఉంటాను కదా.